Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss projectile motion లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి ఎలా తీసుకుంటాం. ప్రొజెక్టైల్ మోషన్ కి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే డెఫినేషన్ చూద్దాం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆల్రెడీ 90 degrees అనేది ఇక్కడ ఉంటుంది. ఇక రిమైనింగ్ అనేది ఉంటుంది చూడండి యాంగిల్స్. ఇక్కడ తీటా అనేది తీసుకున్నాం అని అనుకోండి, ఇక్కడ 90 మైనస్ తీటా అనేది అవుతుంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఆ రెండు యాడ్ చేస్తే ఎంత రావాలి? రిమైనింగ్ 90 రావాలి. సో మొత్తం యాడ్ చేస్తే 180 రావాలి. 180 అని అంటే ఈ రెండు 90, ఇదొక 90 అనమాట. సో ది సమ్మేషన్ ఆఫ్ any two ఇక్కడ the summation of two angles of the right angle triangle is becomes 90 degrees. That angles are called complementary angles. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం ఎగ్జాంపుల్స్ వచ్చేసి చూడండి. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ ది తీటా అండ్ 90 మైనస్ తీటా మైనస్ 90 మైనస్ తీటా అనేది తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 45 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్. ఈ రెండు యాడ్ చేసినా కూడా ఎంత రావాలి? ఎంత వస్తుంది? 90 డిగ్రీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ 1 డిగ్రీ అండ్ 89 డిగ్రీ అనేది కూడా 90 డిగ్రీస్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి 45 ప్లస్ తీటా అండ్ 45 మైనస్ తీటా ఇలా తీసుకున్నప్పుడు కూడా మనకి 90 డిగ్రీసే వస్తుంది. తర్వాత వచ్చేసి 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ తీసుకున్నప్పుడు కూడా మనకి 90 డిగ్రీసే వస్తుంది. అంటే సమ్మేషన్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఎంత అవ్వాలి? బికమ్స్ 90 డిగ్రీస్. దాన్నే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఇక్కడ తీటా 90 మైనస్ తీటా అనేది రెండు ఎంత అవుతుంది? యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఇలా తీసుకుందాం. ఇంకా ఏవైనా కూడా 25 అనేది తీసుకున్నాం అని అనుకోండి. 25 డిగ్రీస్ తీసుకున్నప్పుడు 65 అనేది 65 25 మొత్తం 90 డిగ్రీస్ అనేది అవుతుంది. ఇలాగా మనకి ఏ రెండు యాంగిల్స్ ని మనం యాడ్ చేసినప్పుడు 90 డిగ్రీస్ అనేది వచ్చిందని అనుకోండి, దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. తీటా ప్లస్ 90 మైనస్ తీటా 45 189 45 ప్లస్ తీటా 45 మైనస్ తీటా 30 60 25 65 ఇలాగ ఏదైనా మనం రాసుకోవచ్చు. సో ఆ రెండింటిని సమ్మేషన్ అనేది చేసినప్పుడు ఎంత రావాలి? 90 డిగ్రీస్ వస్తే సరిపోతుంది. దాన్నే మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటాం. అయితే ఇప్పుడు మోషనల్ పారామీటర్స్ కి ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి అప్లై చేసినప్పుడు ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రేంజ్ అనేది తీసుకుందాం. రేంజ్, ఈ రేంజ్ కి మనకి ఆల్రెడీ తెలుసు u² sin 2θ బై g అనేది తెలుసు. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఫస్ట్ కేసు తీసుకోండి. ఇది కేస్ 1 కేస్ 2 అనేది రెండు తీసుకుంటే ఆ రెండు కేసెస్ లో తీటా అనేది ఒక కేసులో తీసుకోండి, 90 మైనస్ తీటా అనేది ఒక కేసులో తీసుకొని ఆ రెండు రేంజెస్ అనేవి ఎలా ఉంటాయనేది, ఎంత రేషియోలో ఉంటాయనేది మనం చెప్దాం. ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 ఏంటి అని అంటే తీటా తీటా 1 ఈక్వల్ టు తీటాగా తీసుకుందాం. అదేం మారదు కదా. సో ఇక్కడ range r equal to u square sin 2 theta by
జి. ఇక్కడ R1 అనేది తీసుకుందాం. ఇక్కడ θ1 అంటే తీటా కాబట్టి u² sin 2θ బై జి, ఇది R1. నెక్స్ట్ కేస్ 2 అనేది తీసుకోండి. కేస్ 2 తీసుకున్నప్పుడు కేస్ 2 లో θ2 = 90 మైనస్ θ, 90 మైనస్ θ. సో ఇక్కడ R2 అనేది తీసుకోండి. R2 = u² sin 2θ2 బై జి అనేది తీసుకుంటాం. సో u² sin 2 × 2 ఆఫ్ θ2 వాల్యూ మనకి ఎంత వచ్చింది అని అంటే 90 మైనస్ θ అనేది ఉంటుంది బై జి. సో u² ఇదంతా మనం మల్టిప్లై చేయండి. సైన్ ఆఫ్ 2 × 90 180 మైనస్ 2θ బై జి. సో మనకి ఆల్రెడీ తెలుసు సైన్ 180 మైనస్ θ అనేది ఎంత అవుతుంది, సైన్ θనే అవుతుంది. ఎందుకంటే సెకండ్ కోఆర్డినేట్ లో ఉంటుంది కాబట్టి u² sin 2θ, ఇక్కడ 2θ ఉంది కాబట్టి 2θ రాసుకుంటున్నాను. సో R2 = ఇలా వచ్చిందండి. సో R1 అనేది కూడా u² sin 2θ అనేది ఉంది, u² sin 2θ బై జి అనేది ఉంది. R2 = u² sin 2θ బై జి అనేది వస్తుంది. సో అంటే ఇక్కడ మనం ప్రొజెక్షన్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు అర్థమవుతుంది. ఎందుకండి ఇది యాంగిల్ అనేది θ అనేది తీసుకుందాం. ఇక్కడ u1 అనేది తీసుకుంటే ఇంకొక యాంగిల్ వచ్చేసి ఈ యాంగిల్ 90 మైనస్ θతో కూడా యాంగిల్ చేసినప్పుడు, ఎంత యాంగిల్ తో తీసుకున్నప్పుడు దాని రేంజెస్ అనేవి ఎలా ఉంటాయి అని అంటే R1 = R2, ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఈక్వల్ గా ఉండడం వల్ల ఇక్కడ వచ్చేసి ఒకే పాయింట్ దగ్గర అది ల్యాండ్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ రేంజెస్ అనేవి ఎలా ఉన్నాయనంటే ది రేంజెస్ ఇన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ θ 90 మైనస్ θ అనేవి ఏంటి అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో ఉన్నప్పుడు R1 = R2 అనేది అవుతుంది. సో ఇక్కడ R1 R2 రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి R1 = R2. మరి R1 బై R2 = 1/1. R1 R2 = 1:1. R1 R2 = 1:1 అనేది అవుతుంది. సో మీకు ది రేంజెస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ అనుకోండి. లేదు అని అంటే 288 అనేది ఇచ్చినప్పుడు కూడా నెక్స్ట్ 387 ఇలా ఇచ్చారని అనుకోండి, అప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది అవుతుంది. ఆ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో రేంజెస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. రేంజెస్ అనేవి ఈక్వల్ గా ఉన్నప్పుడు మనం ఎలా రాసుకుంటాం, రేషియో అనేది 1:1 అనేది. నెక్స్ట్ చూడండి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది దానికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ θ 90 మైనస్ θ అనేది యాడ్ చేసినప్పుడు, అది అప్లై చేసినప్పుడు ఎంత ఉంటుంది అది మనం కనుక్కుందాం. ఫస్ట్ వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కి t మనకి ఫార్ములా తెలుసు కదా, t = 2u sin θ బై జి అనేది ఉంటుంది. సో ఇప్పుడు కేస్ 1 కేస్ 2 అనేది చూద్దాం. కేస్ 1 = θ1 = θ. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. t1 = 2u sin θ1 బై జి. ఇది θ1 అంటే θ. నెక్స్ట్ t1 = 2u sin θ బై జి sin θ బై జి. ఇది θ1 θ అయినప్పుడు t1 = 2u sin θ బై జి అనేది అవుతుంది. నెక్స్ట్ కేస్ 2 లో
θ2 ఈక్వల్ టు 90 మైనస్ θ. 90 మైనస్ θ అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ t2 ఈక్వల్ టు 2u sin θ2 బై g. సో ఇప్పుడు θ2 అంటే మనకు తెలుసు 2u sin 90 మైనస్ θ బై g. sin 90 మైనస్ θ వచ్చేసి cos θ అవుతుంది. 2u cos θ బై g. ఇక్కడ రేంజెస్ ఈక్వల్ గా ఉన్నా కూడా ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు టైం అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. ఆ టైం వేరియేషన్ రెండు ఈక్వల్ గా ఉండవు. ఇక్కడ అదే వచ్చింది, రెండు ఈక్వల్ గా ఉండవు. అయితే ఇక్కడ ఒకటి సైన్ ఇంకొకటి కాస్ అనేది ఉంది కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ 2 అప్లికేషన్స్ అనేవి చూద్దాం. దీని రేషియో అనేది ఎంత ఉంటుంది? ఫస్ట్ ఆ రేషియో అనేది t1 బై t2 అనేది ఉంది అని అనుకోండి. దాని రేషియో అనేది ఎంత ఉంటుంది అనేది చూడండి. ది రేషియో ఆఫ్ ది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎంత ఉంటుంది? ఈ రెండింటిని డివైడ్ చేయండి. 2u sin θ బై g బై 2u cos θ బై g అనేది అవుతుంది. అంటే 2u sin θ బై g ఇంటూ g బై 2u cos θ అనేది అవుతుంది. 2u క్యాన్సిల్, g క్యాన్సిల్, sin θ బై cos θ. sin θ బై cos θ అనేది tan θ అవుతుంది. సో ది రేషియో ఆఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్స్ ఇన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈస్ tan θ. t1 is to t2 equal to tan θ is to 1. ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నీట్ గానీ, మెయిన్స్ గానీ, తర్వాత ఎంసెట్ గానీ ప్రతి దాంట్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇవి నీట్ గా నేర్చుకోవాలి. సో t1 is to t2 equal to tan θ is to 1 అనేది అవుతుంది. ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ అనేది ఈ రెండు ఇంటూ చేసామని అనుకోండి, మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఎందుకు మల్టిప్లై చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, ఒక దాంట్లో sin θ ఉంది, ఇంకో దాంట్లో cos θ ఉంది. సో ఈ రెండు మల్టిప్లై చేసామని అనుకోండి, 2 sin θ cos θ ఈక్వల్ టు sin 2θ అనేది అవుతుంది. సో అందుకని t1 ఇంటూ t2 అనేది తీసుకుందాం. ఈ t1 ఇంటూ t2 అనేది తీసుకున్నప్పుడు ఫస్ట్ t1 ఈక్వల్ టు 2u sin θ బై g ఇంటూ 2u cos θ బై g. సో t1 is into t2 equal to u into u square, 2 అలాగే రాయండి. నెక్స్ట్ 2 sin θ into cos θ by g into g అనేది అలాగే రాద్దాం. సో 2u స్క్వేర్, ఈ పార్ట్ వచ్చేసి బ్రాకెట్ లో ఉన్నది ఏమవుతుంది అని అంటే sin 2θ అవుతుంది బై g into g. ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ వచ్చేసి మనకు తెలుసు u స్క్వేర్ sin 2θ బై g అనేది ఏమని రాసుకోవచ్చు? రేంజ్ అనేది రాసుకోవచ్చు. t1 ఇంటూ t2 ఈక్వల్ టు 2 బై g ఇంటూ ఈ వాల్యూని r గా రాసుకుంటున్నాను. r ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అని అంటే r ఈక్వల్ టు u స్క్వేర్ sin 2θ బై g. సో r ఈక్వల్ టు ఇక్కడ ఇది ఒరిజినల్ ఫార్ములా 2r బై g అనేది t1 ఇంటూ t2 ఈక్వల్ టు 2r బై g అనేది వస్తుంది. r ఈక్వల్ టు g 1/2 ఇంటూ g ఇంటూ t1 t2. ఇది
range equal to, what is the relation between time of flight and range? Time of flight కి range కి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం r tan theta equal to ఎంత అవుతుంది హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్ అనేది ఉంది. ఇప్పుడు tan theta equal to 45 అయిందని అనుకుందాం. ఆ 45 అయినప్పుడు if theta equal to 45 అప్పుడు tan theta equal to 1 అవుతుంది. నెక్స్ట్ T1 ఈక్వల్ టు, ఇక్కడ T1 ప్లేస్ లో మనం ఏం పెట్టామని అంటే ఇక్కడ sin theta ప్లేస్ లో 45, T2 ఇక్కడ కూడా 45 అనేది పెట్టినప్పుడు ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఆ రెండు ఈక్వల్ అయినప్పుడు T1 ఈక్వల్ టు T2 ఈక్వల్ టు T అనేది తీసుకున్నప్పుడు ఇంత వస్తుంది అనమాట. సో R ఈక్వల్ టు లేకపోతే r tan theta ఈక్వల్ టు హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ అనేది తీసుకుంటాం. ఇది ఓకే. ఇప్పుడు ఏం చెప్పామనంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి ఫస్ట్ రేంజెస్ అనేవి మనం కనుక్కున్నాం. రేంజెస్ రేషియో అనేది ఎంత ఉంటుంది, నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ రేషియో అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ కనుక్కుందాం. తర్వాత వచ్చేసి ఇంటూ చేసినప్పుడు, ఆ రెండు ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే T1 T2 అనేది రెండు ఇంటూ చేసినప్పుడు అది ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ లో ఉంటుంది. ఆ రేంజ్ అనేది ఇక్కడ తీసుకున్నాం u² sin 2θ బై g అనేది తీసుకున్నప్పుడు దాన్ని r గా రాసుకుంటున్నాము. సో T1 T2 ఈక్వల్ టు 2r బై g అనేది అవుతుంది. r ఈక్వల్ టు హాఫ్ ఇంటూ g T1 T2 అనేది అవుతుంది. మనకి ఫార్ములా ఏంటి అని అంటే r tan theta ఈక్వల్ టు హాఫ్ gt స్క్వేర్ ఆ ఫామ్ లోనే ఉంది. ఇఫ్ theta ఈక్వల్ టు 45 అయిందని అనుకోండి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.